డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు టీపీసీసీ నాయకులు రామారావు గారు, అలాగే మనతో పాటు లైవ్లో బీఆర్ఎస్ నాయకులు బొత్స శ్రీనివాస్ గారు, అలాగే అంధసత్యం గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అంధసత్యం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీస్, అంటే పుష్ప 2కు సంబంధించిన అప్డేట్స్ ఇద్దామనే ఒక ఆలోచనతో కొద్దిగా లేట్గా నేను షో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అయితే సత్యం గారు, ఇక్కడ మొదటగా విగ్రహాలకు సంబంధించి ఒక దుమారం అయితే ఎప్పుడూ రేగుతూ ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా సెక్రటరియట్ లోపల నిర్మించాలనుకున్న తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఆ తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కానివ్వండి, ఈ తరహా ఒక డిస్కషన్ నిన్న మరొకసారి దాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేసినట్టుగా అర్థమవుతుంది. తెలంగాణ తల్లి మొత్తం రూపాన్నే మార్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అది కరెక్ట్ పద్ధతి కాదు అనే విధంగా మాట్లాడుతున్న ఆ మాటలకు సంబంధించి ఎలా చూడాలంటారు? నిజంగానే విగ్రహాలు మన చరిత్రను ప్రజలకు తెలియజేసేలా ఉండాలి, కానీ కేవలం పార్టీలు తమ నాయకులను లేకపోతే తమ ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీ విశ్లేషణ? గతంలో తెలుగు తల్లి విగ్రహం అని గత 50 ఏళ్లుగా ప్రచారం ఉండేది. ఆ తర్వాత తెలంగాణ సపరేట్ అయినాక తెలంగాణ తల్లి అని చెప్పేసి విగ్రహం తయారు చేశారు. కేసీఆర్ తయారు చేసిన విగ్రహాన్ని మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఇది భూస్వాముల ప్రతినిధి, దొరసాని రూపంలో ఉంది, మెడలో కాసుల దండ, నడువుకు వడ్డానం, ఇటువంటి వాటితోటి ఇది భూస్వాముల ప్రతినిధిగా ఉంది, దొరసాని రూపంలో ఉంది, మేము అంగీకరించామని చెప్పేసి తెలంగాణ సాయుధ పోరాటంలో పాత్ర వహించినటువంటి చాకల ఐలమ్మ ఉంది. అటువంటి శ్రామిక మహిళల రూపంలో ఉండాలి తప్ప ఇలా ఉండటం కరెక్ట్ కాదని ఆనాడు పెద్ద ఇది జరిగింది. జరిగిన తర్వాత ఆ చర్చ కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఆ చర్చ ఆ తర్వాత వెనకబడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం కొంత మార్పులతోటి ఇవాళ ఆవిష్కరించలేదు, కానీ ఆ రూపం అవుపడుతుంది దాంట్లో కవర్లో. కాబట్టి మేము తెచ్చింది మార్చిర్రు అని చెప్పేసి వాళ్ళ కేటీఆర్ యొక్క కంప్లైంట్. అంటే విగ్రహ రూపంలో ఎవరి దృక్పథం వాళ్ళకే ఉంది. ఆ విధంగా విగ్రహాలు మార్చుకుంటూ పోతూ ఉంటే వాస్తవానికి ఏది తెలంగాణ తల్లి అనేటువంటిది మనం ఒక ఐకాన్ లాగా చూసేటువంటి పరిస్థితి పోతా ఉంటది. అది తెలంగాణ ప్రతిమ అనేటువంటిది అనుకోగానే మనసులో గుర్తు రావాలి ప్రతిమ. కాబట్టి ఆ విధంగా ఉండటం అవసరం. తర్వాత రెండోది, కేటీఆర్ మేము అనుకున్న పద్ధతుల్లోనే ఉండాలని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇష్టం వాళ్ళది. మేము అప్పుడు ఫలానా దగ్గర విగ్రహం పెట్టాలి, మీరు అట్నే పెట్టాలి, మేము ఫలానా రూపం చేసిన మీరెట్లా రూపం మారుస్తారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. అసలు ముందు ఈ రూపొందించడంలో కొంత చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత రూపాన్ని క్రియేట్ చేస్తే బాగుండేది. ఆనాడు టిఆర్ఎస్ వాళ్ళ ఇష్ట ప్రకారం రూపాన్ని క్రియేట్ చేశారు. తర్వాత బడుగు బహుజనులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. ఆ రూపం దొరసాని రూపం ఉంది, కరెక్ట్ కాదని. ఇప్పుడు వచ్చిన రూపాన్ని మళ్ళీ కేటీఆర్ క్రిటిసైజ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరి దృక్పథం మేరకు వాళ్ళు విగ్రహాలు తయారు చేస్తున్నారు, పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒక అంగీకారానికి వచ్చి, శిల్పుల అంగీకారం కాదు, రాజకీయ అంగీకారం, తర్వాత మేధోమథనం కూడా జరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక రూపానికి, ఒక అంగీకారానికి రావటం అవసరం. దీన్ని ఒక రిచెస్ట్ ప్రతినిధిగా ఉండటం కరెక్ట్ కాదు. అట్లానే ఒక బిచ్చగత్తిగా చూపట్టడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి వయా మీడియాగా ఏ రూపంలో ఉంటే అంగీకారంగా ఉంటుంది, ఏ రూపంలో ఉంటే ప్రజలకు ఒక స్ఫూర్తినిస్తుంది అన్నటువంటిది మనం ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది. భిన్న అభిప్రాయాలు ఉంటాయి. భిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు మా అభిప్రాయం ప్రకారం ఉండాలనేటువంటిది ఎవరి ఆలోచన కూడా మీరు అన్నది కరెక్టే. తెలంగాణ తల్లి అనగానే అందరికీ ఒకటే రూపం గుర్తు రావాలి, కానీ బీఆర్ఎస్ నాయకులకు ఒక రూపము, కాంగ్రెస్ వాళ్ళకి ఒక రూపం రావడం అన్నది కూడా కరెక్ట్ కాదన్నది. కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఒక అంగీకారానికి వచ్చి రూపొందించడం మంచిది. ఇప్పుడు ఆవిష్కరించిన తర్వాత రూపాన్ని ఆవిష్కరించిన తర్వాత కేటీఆర్ యొక్క అభ్యంతరం ఏమిటో, ఇప్పుడు మందకృష్ణ గతంలో అభ్యంతరం చెప్పాడు, నడుముకు వడ్డానం, మెడలో కాసుల దండ, ఇదంతా దొరసాని రూపం పెట్టిండని ఆనాడు ఇది దొరల పాలనని విమర్శించాడు. ఇప్పుడు పెడితే దీంట్లో ఏ విషయంలో అభ్యంతరం ఉందో కేటీఆర్ చెప్పాలి.